రాష్ట్రంలో రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేసింది. రేపు అసెంబ్లీ ఆవరణలో ₹1,50,000 వరకు రెండో విడత కింద రుణమాఫీ చేయనుంది. ఇక మిగతా 2 లక్షల లోపు లోన్లను ఆగస్టు 15 లోపు చేసేందుకు డెడ్ లైన్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. రైట్గా మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రెండో దశ రుణమాఫీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, 2 లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఎట్ ఏ టైం చేస్తాం. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పింది. 4 విడతలుగా ఇస్తామని చెప్పింది. ఆ 4 విడతల్లో కూడా పూర్తి స్థాయిలో ఇయ్యలేకపోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి లెక్కలు తీశారు. అందులో భాగంగానే ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ కూడా ప్రభుత్వం చేసింది. ఇక లక్షన్నర వరకు ఉన్న వాళ్ళకందరూ కూడా ఈ నెలాఖరులోపు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. తర్వాత 2 లక్షల వరకున్న రైతులందరూ కూడా ఆగస్టు 15 అనేది ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది. ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా ఎంతమంది తీసుకున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. కాబట్టి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాలు ఎంతమంది తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాఫీ చేసేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక 30 లోపు 1,50,000 వరకు చేస్తామన్నది కాబట్టి ప్రభుత్వం అందులో భాగంగానే రేపు అసెంబ్లీ ఆవరణలోనే ఈ 1,50,000కు సంబంధించినటువంటి రుణమాఫీది రేపు అసెంబ్లీ ఆవరణలోనే ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఇక్కడి నుంచే మళ్ళీ ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. కాబట్టి ఇక పూర్తి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగానే ఆగస్టు 15 లోపు పూర్తి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ అసెంబ్లీ ఆవరణలోనే ఈ 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సెషన్లో కూడా సమావేశాల్లో కూడా బడ్జెట్లో కేటాయించినటువంటి పద్దులకు సంబంధించి ఏ శాఖకు ఎంత కేటాయించారా అనే దాని మీద ఈరోజు మొత్తం 19 పద్దులను తీసుకున్నారు. ఆ 19 పద్దులకు సంబంధించిన దాని మీద ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది. చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటికే గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే రైతుల మీద ఈ ఏదైతే వడ్డీ రూపంలో బాగా భారం పడ్డది, ఆ వడ్డీని కట్టుకోలేకపోయారు. అసలు కంటే వడ్డీ భారంగా మారింది రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ విషయంలో ఎలాంటి వడ్డీ భారం పడకుండా, రైతుల మీద ఎలాంటి ఇబ్బంది కాకుండా 2 లక్షల వరకు చెప్పినట్లానే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 2 లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా ప్రభుత్వం మొత్తం పూర్తి స్థాయిలో నిధులను సేకరించారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని. రాష్ట్రంలో రెండో దశ రుణమాఫీకి ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ₹1,00,000 వరకు రుణాలను మాఫీ చేసింది. రేపు అసెంబ్లీ ఆవరణలో ₹1,50,000 వరకు రెండో విడత కింద రుణమాఫీ చేయనుంది. ఇక మిగతా 2 లక్షల లోపు లోన్లను ఆగస్టు 15 లోపు చేసేందుకు డెడ్ లైన్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.